అసలు పవన్ కళ్యాణ్కి ఏం చేయలేడబ్బా, క్లారిటీ లేదు. మేకప్ వేసుకునేవాడు ప్యాకప్ వేస్తాడు. ఈ ఎలక్షన్ 2 నెలల్లో హల్చల్ చేస్తాడు. అబ్బా పొలిటికల్ మైండ్ లేదబ్బా అబ్బాయికి. వాళ్ళకి చెప్పండి, మనకి పొలిటికల్ మైండ్ లేకపోతే మనందరూ ఇక్కడ నిలబడగలమా? మనం ఒకరికొకరు కూర్చొని మాట్లాడగలమా? అంటే దానికోసం కద్దరు బట్టలు వేసుకోవాలా? నేను వేసుకోను, ఇష్టం వస్తే వేసుకుంటా, అంతేగాని మీరు చెప్పినట్టు కద్దరు బట్టలు వేసుకుని రాజకీయాలు చేయడానికి నేను రాలేదు. కద్దరు అనేది గుండెల్లో ఉంది, ఒంటి మీద కాదు. ఇలా డ్రాయింగ్ రూమ్స్లో కూర్చొని డిబేట్స్లో కాలక్షేపం చేస్తాం మనం తిట్టే వాళ్ళకి. నేను అందరి రాజకీయ నాయకులుగా ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ నన్ను తిడతా ఉంటారు. నేను మీ అందరికీ ఒక కవి మాటలో చెప్తున్నాను, నేను మీ అందరినీ తిట్టను. తిట్టి నా సమయాన్ని, నా విలువైన కాలాన్ని నేను వృధా చేయను. కానీ మీకు ఒక కవి మాటలో చెప్తాను. నాకు ఇష్టమైన గుంటూరు శేషేంద్ర శర్మ గారి పద్యంలోని, ఆధునిక మహాభారతంలోని ఆద్మీ పర్వంలోని కొన్ని పంక్తులు. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే రాకుండా పోతాడా? మూర్ఖులు గడియారంలో ములుని కదలేకుంటే ధరాగమనం అంతటితో ఆగిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక తుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికట్టు నిలుచుంటే నరజాస్తి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? మీలాంటి మాటలకి, బెదిరింపులకి మన జనసేన నడకని మనం ఎదురొడ్డే ధైర్యం వీళ్ళకి ఉందా? జనసేన మేనిఫెస్టో అంటే నాకేం ఎలక్షన్ మేనిఫెస్టోలు లేవు. ఇలాంటి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులకి, అవినీతికి దోపిడీ చేసే రాజకీయ నాయకుల్ని మూలాల నుంచి కూల్చేయడమే జనసేన ఎజెండా. అదే నా మేనిఫెస్టో. 1 సింగిల్ సెంటెన్స్ ఇదే. సంపూర్ణమైన క్రాంతి మా జనసేన ఎజెండా. ఇది ఏ ఒక్కరి మీద పోరాటం కాదు, ఒక్క పార్టీ మీద పోరాటం కాదు. మనల్ని పట్టి పీడిస్తున్న కరప్షన్ మీద, దోపిడీలు, న్యాయం చేయని పాలసీలు, సామాజిక న్యాయం ఎప్పుడైతే మనం సంపూర్ణమైన క్రాంతిని సాధించగలం, అన్ని మనం సాధించగలం. అందుకే ఎక్కడైతే సమస్య ఉందో ఆ మూలాల నుంచే మనం కొడుతున్నాం. మూలాల నుంచి మార్పులు తీసుకురావాలంటే చాలా బలమైన, సాధ్యమైన, అందరూ ఆచరించదగ్గ సిద్ధాంతాలు కావాలి. అందుకే ఈ ఇజంని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ జనసేన ఇజం రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే భావితరాల కోసం, వెనకటి తరాలని, త్యాగాల్ని గుర్తుకు చేసుకొని వాళ్ళ త్యాగ ఫలాలని వృద్ధిగా పోనివ్వకుండా ఉండకూడదు కోసం. ఈ జనసేనిజంలో చాలా ముఖ్యమైనవి జెండాలో కూడా పెట్టాము. మొన్న 6 కోణాల నక్షత్రం. అవి ముఖ్యమైన 6 సిద్ధాంతాలను చూపిస్తాయి. 6 కోణాలు. అందులో ఒకటి, చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి మన రాజ్యాంగంలో ఉంటే. అధికారంలో ఉన్నవారికి, డబ్బు ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి బలహీనంగా పనిచేస్తే చట్టం, వాళ్ళు తప్పులు చేస్తే. మనలాంటి సామాన్యులకి చాలా బలంగా పనిచేస్తే అదే చట్టం. చట్టాలని అమలు చేయాల్సిన వ్యవస్థ, రాజకీయ నాయకులు, అది ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళ రాజకీయ లబ్ధికి ఎడాపెడా తుట్లు పడుతుంటే ప్రజలకి నమ్మకం ఎక్కడ ఉంటుంది? మనందరికీ నమ్మకం ఎక్కడ ఉంటుంది? మనం ఎవరిని నమ్మగలం? సామాన్యుల మీద కేసులు పెట్టడానికి రెడీ. వేలకు వేల కోట్లు దోచేసే వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పుడో వాళ్ళ కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి కుదరలేదు కాబట్టి అరెస్ట్ చేయిస్తారు, సిబిఐని ముందుకు పెడతారు. కానీ మరి ఏమవుద్దో ఏమో తెలియదు నాకు.
ఏదైనా అంటే అందరూ బాధపడతారు. సిబిఐ కేసులు పెడతారు, వేలకు వేల కోట్లు దోచేశారు అని వీళ్ళేరా చెప్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమంటారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చేయచ్చు పర్లేదని అదే సిబిఐ చెప్తుంది. అది వాళ్ళు చేసేది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక చట్టం, వాళ్ళకి అనుకూలంగా ఉంటే పర్లేదు, నువ్వు దోపిడీ చేసుకోమా, ఏం పర్లేదు. అది కాంగ్రెస్ నాయకులు చేసేది. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా అయ్యారా మళ్ళీ వదిలేస్తారు. దీనికి ఎవరు బలవుతారు? ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు, సిబిఐ వ్యక్తులు. వాళ్లే పోరాటం చేయమని ముందుకు పంపిస్తారు. పోరాటం చేసిన తర్వాత ఏమంటారు, మాకు రాజీ పడిపోయాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి 9 నెలలు ఇళ్లలో కూర్చోబెడతారు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లని. దానికి ఈ మధ్యన ఒక సిబిఐ అధికారే నిదర్శనం. అంటే వేలకు వేల కోట్లు దోచేస్తే పర్లేదు, ఏసీబీ లంచగుండు అధికారులు పట్టుకున్నారు 10,000, 8,000 అని చెప్పేసి పేపర్లో హెడ్డింగ్స్ పడతాయి. కానీ వేలకు వేల కోట్లు చేసిన వాళ్ళు మట్టుకు ఏం చేయరు, వాళ్ళని వదిలేస్తారు. యూడీసీలని ఎల్డీసీలని వీళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు బలహీనలు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చేసింది మంచిగా చేయడం నేను మాట్లాడట్లేదు, చట్టం ఎలా చేస్తుందని చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇది పాపం ఒక 36 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక పోస్ట్ మ్యాన్ మీద ఎంత బలంగా పనిచేసిందంటే ఈ చట్టం. ఒక 40 రూపాయలు 50 రూపాయలు మనీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటే ఆయన మీద సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఆయన మీద నిందేశారు, ఉద్యోగం తీసేశారు. ఆయన న్యాయ పోరాటం చేస్తే ఆయన ఆల్మోస్ట్ రిటైర్ కూడా అవ్వలేదు, ఉద్యోగం పోయి పెద్ద ఆయన అయిపోయిన తర్వాత వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చారు ఆయనకి, నువ్వు నిజంగా తప్పు చేయలేదు, ఆ రోజు ఇచ్చాడు కానీ ఏదో పొరపాటు వల్ల జరిగిందని. ఇదే చట్టం వేలకు వేల కోట్లు దోపిడీ చేసే వాళ్ళకి మటుకు ఇలా పనిచేయదు. కేవలం సామాన్యులకి, ఆమ్ ఆద్మీకే పనిచేస్తుంది. ఇలాంటి దోపిడీ చేసే వాళ్ళకి పనిచేయదు ఈ చట్టం. ఇలాంటి చట్టాలు అందరికీ సమానంగా పనిచేయించగలిగేదే జనసేన పార్టీ. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తలకాయ తీసేసే చట్టం. ఇలాంటి చట్టాల కోసమే, బలమైన అమలు కోసమే జనసేన పోరాడుతుంది. దాహం నీళ్ళు మీరంటే చాలా ప్రేమ, నిజంగా మీరన్నా చాలా ఇష్టం. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వలేనా? ఈ సిద్ధాంతాల్లో ఇంకోటి ముఖ్యమైనది, నిస్వార్థంగా తన క్షేమం లాభం కంటే కూడా దేశ క్షేమం గురించి ఆలోచించే నాయకులే మనల్ని పాలించాలి. అందువల్లే మనకి స్వాతంత్ర ఉద్యమం అంతమంది గొప్ప నాయకులు ఇచ్చారు, వాళ్ళ వల్లే స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు దేశ క్షేమం, సమాజ క్షేమం కంటే కూడా నా క్షేమం, నా కుటుంబ క్షేమం, మా క్షేమం ఆలోచించే వ్యక్తులు సమాజానికి ఈరోజు వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు. అందుకే ఈరోజు మన రాష్ట్రాన్ని ఇలా విడగొట్టారు. మనం దశాబ్దాలుగా మనం చేసే తప్పేంటంటే మనం మేలుకోలేదు, మనం ఎరుకుగా లేవు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో చేస్తారు, మన సామాన్యులు మనం ఇలా కూర్చుంటాం, వాళ్ళు ఏది మంచిగా చేస్తారని ఒక నమ్మాం, గొర్రె కషాయం వాడిని నమ్మినట్టుగా మనం నమ్మాం. అంటే ఒక కులాన్ని కించపరచడానికి కాదు, ఎవరైనా బాధిస్తే క్షమించండి. ఒక చిన్న సమస్యగా పరిష్కరించాల్సింది ఈ రోజున
సరిగ్గా వ్యక్తిగత స్వార్థాల కోసమే రాజకీయాలను వాడుకొని ప్రజా సమస్యల్ని, ప్రజా సంక్షేమాన్ని వదిలేయటం వల్లే ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. ఒక సామెత ఉంది, రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్దని. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది. మనం స్వార్థపరుల్ని, నీతి తప్పిన వాళ్ళని అసెంబ్లీలకి, పార్లమెంట్కి గత కొన్ని దశాబ్దాలుగా పంపిస్తూనే ఉన్నాం. దానికి పర్యవసానమే ఇలాగ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసిన విధానం. అధికారంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టారో వాళ్ళనే తన్ని పార్లమెంట్లో నుంచి బయటికి పంపించి ఒక ప్రాంత ప్రజలకి, ఇటు ప్రాంత ప్రజలకి ఏ రోజు కూడా కాంగ్రెస్ అగ్రనాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ పరిస్థితుల్లో మేము రాష్ట్రాన్ని విభజించాం, ఏ పరిస్థితుల్లో మాకు ఇవ్వవలసి వచ్చిందని చెప్పి ఈ రోజు దాకా కనీసం టీవీల్లో కూడా చెప్పలేదు. అంటే నేను ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాలు నేను ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడలేదు. ప్రజారాజ్యం పార్టీ నేను అన్నయ్య చిరంజీవి గారిని ఈక్వల్గా ప్రేమిస్తాం. ఆయన మీద నాకేం ప్రేమ తగ్గదు, గౌరవం తగ్గదు. పోయినసారి చెప్పినట్టుగా ఆ భగవంతుడి లీల, ఇలా రెండు వైపులు వచ్చాం అంతే. నేను ఊహించలేదు ఇలా చేస్తానని ఎప్పుడు.